ఇల్లు అనేది అసెటా లయబిలిటీయా అనేది కాసేపు పక్కన పెడితే ఇల్లు అనేది ఒక ఎమోషనల్ విషయం, ఒక సెంటిమెంట్ విషయం. అంతేకాకుండా ఇల్లు అనేది తరతరాలు ఉండాల్సిన ఒక చోటు. అటువంటి దాన్ని షో ఆఫ్ కోసం ప్రయత్నించి చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే చిన్న వయసులోనే ఏదో ఒక ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కుంటున్నారు. స్క్వేర్ యార్డ్ కి స్క్వేర్ ఫీట్ కి తేడా తెలియదు, టైల్స్ కి మార్బుల్ కి గ్రానైట్ కి తేడా తెలియదు, కన్స్ట్రక్షన్ గురించి దాంట్లో వాడే మెటీరియల్స్ గురించి ఏ మాత్రం అవగాహన ఉండదు. అయినా చాలా మంది ఇల్లు కొనేస్తుంటారు ఏదో హోమ్ లోన్ దొరుకుతుంది కదా అని. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు కూడా 40 సంవత్సరాలు దాటితేనే గానీ ఇల్లు కొనుక్కోవట్లేదు. ఈ విషయం గురించి చాలా డీప్ గా నా పుస్తకంలో తెలుసుకున్నాం. అవసరమైతే ఒక వీడియోలో దీని గురించి కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మనం తెలుసుకోవేది ఏంటంటే మీరు ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకుందాం అని డిసైడ్ అయ్యారు, లేదా ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకునే ఉంటారు, వడ్డీ లేకుండా హోమ్ లోన్ తీసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ వీడియోలో మనం 2 కేస్ స్టడీ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకటేమో మీరు ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కడుతున్నారు, మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి. రెండవదేమో మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, అంటే మీరు ప్లానింగ్ చేస్తున్నారు, మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి. ఈ వీడియోలో కొంచెం మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి మీరు మధ్య మధ్యలో పాస్ చేసుకుంటూ 1కి 2 సార్లు చూస్తే వీడియో మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు మనం మొదటి కేస్ స్టడీని చూద్దాం. ఒక ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ 50 లక్షల రేట్ ఉందని అనుకుందాం. ఈ రోజుల్లో 50 లక్షలకి ఇల్లు అంటే ఒక మామూలు టౌన్ లో వస్తుంది. 50 లక్షలకి అపార్ట్మెంట్ అయితే సిటీ అవుట్స్కట్స్ లో వస్తుంది. 50 లక్షల ఇంటికి 10 లక్షల డౌన్ పేమెంట్ కడుతున్నారు, మిగతా 40 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ యావరేజ్ గా 9% ఉన్నాయి. హోమ్ లోన్ కట్టేది 20 సంవత్సరాలు అని అనుకుందాం. ఈఎంఐ క్యాలిక్యులేటర్ కనుక చూస్తే మీ మంత్లీ ఈఎంఐ అవుతుంది దాదాపు 36,000. 20 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి మీరు కట్టే అసలు 40 లక్షలు, వడ్డీ మొత్తం ఏంటో తెలుసా? 46,37,369 రూపాయలు. అంటే అసలు కంటే వడ్డీ ఎక్కువ. అందుకే ఈ విషయాన్ని చాలా మంది డైజెస్ట్ చేసుకోలేరు. మరి వడ్డీ నుండి విముక్తి ఎలా? దీనికి మీరు ఏం చేయాలంటే మంత్లీ ఎస్ఐపి ఒకటి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో పిన్నుడ్ కామెంట్స్ లో ఒక లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ మధ్యనే మనం ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయంపై ఒక వీడియో చేసాం, అది కూడా చూడండి. ఇప్పుడు మీరు మంత్లీ ఎస్ఐపి ప్లాన్ స్టార్ట్ చేయండి. ఆ ఎస్ఐపి ఎంత ఉండాలంటే మీరు కట్టే మంత్లీ ఈఎంఐలో 10%, అంటే 36,000లో 10% 3,600 ఉండాలి. దీన్ని మీరు 20 సంవత్సరాలు కడుతూ ఉండాలి. ఇక్కడ చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే అన్ని డిమాట్ అకౌంట్లలోనూ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, కానీ మీరు ఎస్ఐపి అని టిక్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అనే ఆప్షన్ చాలా వాటిలో ఉండదు. ఎందుకంటే ఎస్ఐపి అనేది మీరు క్లోజ్ చేస్తేనే క్లోజ్ అవుతుంది, అప్పటి వరకు అది క్లోజ్ కాదు. 20 సంవత్సరాల తర్వాత చూస్తే ఎస్ఐపిలో 15% రిటర్న్స్ అనేది కామన్ కాబట్టి 20 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 54,57,438 రూపాయలు. అందులో నుండి మీరు ఇన్వెస్ట్ చేసిన 8,64,000 తీసేస్తే మీకు మిగిలే నెట్ రిటర్న్స్ 45,93,438, అంటే దాదాపు 46 లక్షలు. హోమ్ లోన్ పై 20 సంవత్సరాల పాటు మీరు కట్టే వడ్డీ కూడా 46 లక్షలు. ఇప్పుడు అందరికి వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటంటే వడ్డీ అయితే కవర్ అవుతుంది కానీ మరి రిటర్న్స్ మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది కదా, దానికి ఏం చేయాలి అని. ఇది తప్పించుకునే మార్గం కూడా ఒకటి ఉంది. అదేంటంటే సెక్షన్ 54F ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. దీని ప్రకారం మీరు పెట్టిన పెట్టుబడి ప్లస్ మీకు వచ్చిన రిటర్న్స్ అన్ని కలిపి మీరు ఒక ఇల్లు కొనాలనుకోండి, అప్పుడు మీరు ఈ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ అవకాశం మొదటి 2 ఇంట్లకు మాత్రం వర్తిస్తుంది కాబట్టి మీరు మీకు వచ్చిన రిటర్న్స్ తో ఇంకొక ఇల్లు కొనుక్కోవచ్చు. మీరు ఒకవేళ పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ప్లానింగ్ చేస్తే నెల నెల కట్టే ఎస్ఐపీలు పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పటిదాకా మీరు హోమ్ లోన్ తీసుకున్న వారి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మనం హోమ్ లోన్ తీసుకోవాలని ప్లానింగ్ చేస్తున్న వారి గురించి మాట్లాడుకుందాం. ఇది ముఖ్యంగా 20s లో 30s లో ఉన్న వారికి ఒక అద్భుతమైన స్ట్రాటజీ అని చెప్పవచ్చు. అందుకే మీరు ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు ఆ కేస్ స్టడీ ఏంటో చూద్దాం. కేస్ స్టడీ నెంబర్ 2. ఇంతకుముందు చెప్పుకున్న కేస్ స్టడీ రిఫరెన్స్ నే మనం ఇక్కడ కూడా తీసుకుందాం. అదేంటంటే హోమ్ లోన్ డౌన్ పేమెంట్ కోసం 10 లక్షలు మీరు ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంటారు కదా, దాన్ని మీరు మ్యూచువల్ ఫండ్స్ లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి 10 సంవత్సరాల వరకు. ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ చూస్తే 10 సంవత్సరాలకు 15% CAGR అంటే 15% రిటర్న్స్ వస్తే 10 సంవత్సరాల తర్వాత మీ చేతికి వచ్చే మొత్తం 40,45,558. ఇక్కడ మనం 10 సంవత్సరాల తర్వాత ఎటువంటి లోన్ లేకుండా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మీరు ఎటువంటి ఇంట్లోనైతే లేదా అపార్ట్మెంట్ లోనైతే ఉండాలనుకుంటున్నారో వీలైతే అదే ఇంట్లో లేదా అదే అపార్ట్మెంట్ లో రెంట్కు ఉండండి. ఎందుకంటే సొంతది కాకపోయినా కనీసం 10 సంవత్సరాల తర్వాత అయినా మీరు దాన్ని సొంతం చేసుకోబోతున్నారు. అప్పటి వరకు కనీసం మీరు ఆ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు కదా. సో 50 లక్షల ఇంటికి కానీ అపార్ట్మెంట్ కి కానీ రెంట్ 10,000 మించదు. ఇంతకుముందు చెప్పుకున్న కేస్ స్టడీలో మీరు కట్టే ఈఎంఐ ఎంత? 36,000.
ఇప్పుడు ఈఎంఐ నుండి రెంట్ని తీసేయండి. అంటే 36,000 మైనస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 26,000. ఆ 26,000తో ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయండి. అది 10 సంవత్సరాలు కట్టండి. 10 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే మొత్తం అమౌంట్ ఎంత ఉండొచ్చు అంటే 72,45,089. దీనికి ఇంతకుముందు లంసమ్ క్యాలిక్యులేటర్లో వచ్చిన 40,45,558 రూపాయలు కలిపితే టోటల్ 1,13,00,000 వరకు అవుతుంది. ఒక అపార్ట్మెంట్ విలువ 10 సంవత్సరాల తర్వాత డబుల్ అవ్వచ్చు. సో మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్తో ఎటువంటి లోన్ లేకుండానే ఒక అపార్ట్మెంట్ అయితే కొనుక్కోవచ్చు. కానీ ఇది ఇండిపెండెంట్ హౌస్కు సరిపోకపోవచ్చు. 20 to 30% అమౌంట్ తక్కువ పడవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ 26,000 ఎస్ఐపిని కడుతున్నారు కదా, రెండవ సంవత్సరాన్ని మొదలుపెట్టి ప్రతి సంవత్సరం 10% ఎస్ఐపిని పెంచుకుంటూ పోండి. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం మీకు ఇంక్రిమెంట్స్ అవి వస్తుంటాయి కాబట్టి. దీన్ని మనం స్టెప్ వైప్ ఎస్ఐపి అని అంటాము. ఒకసారి ఆ క్యాలిక్యులేటర్ చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి సంవత్సరం మీ ఎస్ఐపి 26,000 అనుకోండి. రెండవ సంవత్సరం 10% పెంచితే ఎంత అవుతుంది? నెలకు 2,600 పెంచాల్సి ఉంటుంది. అంటే రెండవ సంవత్సరం ఎస్ఐపి 28,600. అలాగే మూడో సంవత్సరం కూడా దీనికి 10% యాడ్ చేయాలి. అయితే చాలా వరకు డిమాట్ అకౌంట్లో స్టెప్ అప్ ఎస్ఐపి, పర్సంటేజ్, ఎన్ని సంవత్సరాలు ఇలాంటి ఆప్షన్స్ అన్ని మీకు ఉండకపోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం ఒకసారి మీరే మాన్యువల్గా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత ఈ క్యాలిక్యులేటర్లో మనకు వచ్చిన మొత్తం ఎంత అంటే 1,89,290. దీనికి ఇంతకుముందు లంసమ్ క్యాలిక్యులేటర్లో వచ్చిన 40,45,558 రూపాయలు కలిపితే టోటల్ 1,43,00,000 వరకు అవుతుంది. ఈ డబ్బులతో మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవచ్చు, అసలు హోమ్ లోన్ ప్రసక్తే లేకుండా. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలు చాలా మందికి ఉపయోగపడే విషయాలు కాబట్టి మీరు లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వారితో కూడా ఇప్పుడు చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేయించండి. మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్స్లో ఉంటుంది. బీ రిచ్, స్టే రిచ్.